జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో రాష్ట్రంలోని పైలట్ ప్రాజెక్టుగా జగిత్యాల జిల్లాలో దివ్యాంగులకు ఉచితంగా బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, కలెక్టర్ గుగులోతు రవి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి, అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ డాక్టర్ రాజేశం గారికి, మా జెడ్పీ వైస్ చైర్మన్, అదేవిధంగా కానీ తర్వాత ట్రైసైకిల్ అందుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ, పాత్రికేయులందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా శుభదినం. ఇది కూడా నాకు ఒక ఇల్లు కావాలి దిశ ఉన్నది దానికి బాబు ఇక్కడ చెప్పడానికి వన్ సెకండ్ సార్ ఎవరు బాబు లక్ష్మణ్ కానీ మీటింగ్ రెండు మాత్రం రేపు కలదాగా చేసుకోపోతామని చెప్పారు. మరి మీరందరూ కూడా ఈరోజు లబ్ధిదారులు ఈ లబ్ధి పొంది మరి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆదరిస్తూ మరొకసారి ఈనాటి ట్రైసైకిల్స్ మీరు పంపుతున్నందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటుగా నెల నెల పెన్షన్ రూపంలో 3,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి జరుగుతుంది. మరి వారందరూ యోగక్షేమం చూస్తూ పాటుగా వివిధ ఉద్యోగాలలో, అదేవిధంగా రుణ సదుపాయాలలో అవకాశాలను కల్పిస్తూ ఇవాళ చాలామంది మరి వాళ్ళు యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, పోలియో రూపంలో కావచ్చు, చిన్నతనంలో ఏదైనా వివిధ కారణాల చేత వికలాంగులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా మరి మోటార్ ట్రైసైకిల్స్ని అందించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన. మరి గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా చేసినటువంటి కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఇవాళ ప్రభుత్వమే
ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులను గౌరవ మంత్రివర్యులు కేటాయింపు చేసి రాష్ట్రంలో ఎక్కడైనా విధంగా జగిత్యాలలో ఇవాళ ట్రైసైకిల్స్ ఇస్తున్నందుకు గౌరవ మంత్రి వారికి కూడా మా నియోజకవర్గంలో మలయాళ మండలం పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ఆనాడు క్యాంపు నిర్వహించి 389 మందిని ఎంపిక చేసి వారు పదవిలో లేకున్నా కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తూ మన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా వారిదే కాబట్టి వారు కూడా దీనికి ఎక్కడ కూడా దీన్ని ఆపద తప్పకుండా దివ్యాంగులకు అందజేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సంబంధిత మొత్తం కూడా డబ్బులు చెల్లించి దివ్యాంగులందరికీ కూడా ట్రైసైకిల్స్ అందజేయడం చాలా సంతోషం. జగిత్యాల జిల్లా పక్షాన కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగులందరూ కూడా ఇంకా ఇక్కడతోనే ఆగిపోదు. ఈశ్వరన్న గారు చెప్తా ఉన్నారు, ఇక్కడతోనే ఆగిపోదు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా సారథి డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా మన ముందు కూడా అవసరం ఉన్న అందరికీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పడం చాలా సంతోషం. మీ అందరి పక్షాన కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఇటు మంత్రి గారికి కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యుల కృషి వల్లనే ఈరోజు మీరు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ అందుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎల్లవేళ కృతజ్ఞులై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ దివ్యాంగులు అందరూ అందుకున్న ఈ యొక్క సైకిల్స్ అందుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు. దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాటరీలు సైకిల్స్ ఈరోజు పంపిణీ చేసుకుంటున్న సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగుల కోసం వారి యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడంతో పాటు వారికి కావలసినటువంటి ఏవైతే ఉపకారాలు ఉన్నాయో వాటిని కూడా క్వాలిటేటివ్గా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీంట్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ట్రైసైకిల్స్ ఇచ్చేవారు, కానీ ప్రత్యక్షంగా నేను వచ్చినాక కూడా చాలా వందల సంఖ్యలో మేము ట్రైసైకిల్స్ ఇచ్చినాం, స్వచ్ఛందంగా ఇచ్చినాం, గవర్నమెంట్ ద్వారా ఇచ్చినాం. మరి అప్పుడు ఎంతో కష్టంగా ఉండేది పాపం. వాళ్ళు అసలే ఆ సైకిల్ నిట్టలేని పరిస్థితి, పైడిని తొక్కలేని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి నేను మినిస్టర్ అయిన తర్వాత ఈ బ్యాటరీ సైకిల్స్ 1, 2, 3 సార్లు చూసిన తర్వాత నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మా మాజీ ఎంపీ గారు గౌరవ కవిత మేడం గారు ఇక్కడ జగిత్యాల పట్టణంలో కూడా ఇటువంటి ప్రయత్నం జరిపి వాళ్ళని అందించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ అంతలోనే ఎలక్షన్స్ రావడం వల్ల ఆ ప్రపోజల్ కూడా అట్లే ఉంటే కవిత గారు మేము వేరు కాదు, వారు చేసినా మేము చేసినా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికైనా వారు లేనంత మాత్రం ఈ కార్యక్రమం ఆగొద్దనే ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపుగా ₹1 కోటి పైచిలుతో ఈ యొక్క మనము ఈ 387 మందికి ఈ యొక్క బ్యాటరీ సైకిల్స్ని ఈరోజు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు మనం కాన్స్టిట్యున్సీ వారిగా కూడా ధర్మపురికి వచ్చి 89 మందికి, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చి 107 మందికి, మెట్టిపల్లి నియోజకవర్గానికి వచ్చి 117 మందికి, చొప్పదండి 2 మండలాలకు సంబంధించి 27 మందికి, వేములవాడకు సంబంధించిన 2 మండలాలకు సంబంధించి 49 మందికి మనం ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం ఉంది. అయితే ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, ఉదికి వర్షాలు పడుతున్నాయి, కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో అందరినీ పిలవద్దనే ఉద్దేశంతో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యుల ద్వారా మళ్ళీ పంపిణీ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు జిల్లా మొత్తంగా కొంతమందికి ఇద్దామనే ఉద్దేశంతో
ఒక 50 మందిని మాత్రమే ఇక్కడికి పిలవడం జరిగింది. మరి జిల్లాలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళు ఇచ్చుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. అయినప్పటికీ మరి ఎదుగుండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ బ్యాటరీ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం కానీ మన జగిత్యాల జిల్లాను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇది సక్సెస్ఫుల్గా ఉన్నట్టయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని అనుకోవడం జరుగుతుంది. కాబట్టి అడిగిన ప్రతి వారికి గతంలో ఇచ్చినటువంటి ట్రైసైకిల్ వాస్తవంగా కొన్ని పాడైపోయినాయి. మళ్ళీ సైకిల్ అడగడంలో కూడా ఉన్నాయి. వాళ్ళకి తప్పకుండా మళ్ళీ ఇవే ఇస్తాం తప్ప ఇక ఆ సిస్టంలో మాత్రం ఆ సైకిల్స్ తీసుకోము. ఎవరైనా స్పాన్సర్ చేసినా కూడా ఇదే స్పాన్సర్ చేయమని అడుగుతాం తప్ప గవర్నమెంట్ నుంచి ఇచ్చినా ఇదే ఇవ్వమని చెప్పి అడుగుతాం తప్ప మరి దీంట్లో మళ్ళీ మనం వెనకడికి పోము. తప్పకుండా ఈ బ్యాటరీ సైకిల్స్నే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే నరేష్ గారు చెప్తున్నట్టు దీనికి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా దాన్ని బయటకు వెళ్తే కనీసం మళ్ళీ ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ వెనకాల, తర్వాత ఇది ఒకసారి బ్యాటరీ చార్జ్ చేసినట్టయితే ఒక 50 కిలోమీటర్ల వరకు పోయేటువంటి అవకాశం కల్పిస్తూ రాత్రి కూడా అయితే దానికి ఒక లైట్ కూడా మరి ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే దీన్ని ఆ హెల్మెట్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా సేఫ్టీగా ఉండే విధంగానే అన్ని చూసిన తర్వాతనే దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మనం జగిత్యాల జిల్లాలో ఇచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా వేదిక పైన ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకువస్తున్నారు. ఎందుకంటే ఈ దివ్యాంగులకు సంబంధించి 5% రిజర్వేషన్ ఉన్నది. ఇది దేంట్లో అయినా మనం పాటించాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. అది డబుల్ బెడ్రూమే కావచ్చు, లోన్స్ కావచ్చు, తర్వాత వికలాంగులకు మన ఎస్సీలకు సంబంధించినటువంటి భూ పంపిణీ విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇచ్చేటువంటి లోన్స్ కావచ్చు, బీసీలు అయితే బీసీ కింద, ఎస్సీలు అయితే ఎస్సీ కింద, ఎస్టీలు అయితే ఎస్టీ కింద, జనరల్ కోటాలో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించే విధంగా తప్పకుండా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది రద్దయినాయి. ఎందుకోసం రద్దయినాయి? నిజమైన దివ్యాంగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో రద్దయినాయి. ఇప్పుడు ఒక ఆయన నిజంగా దివ్యాంగుడు ఉంటాడు, ఈయనకేమో పెన్షన్ రాదు, ఈయనకేమో అవకాశం ఉండదు. మరి ఏం లేని ఆయనకేమో అవకాశం దొరికితే ఆయనకు ఎంత బాధ అనిపిస్తుంది. అది నిరోధించడం కోసమే మరి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లా ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే, తనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ ఎంపీడీఓ సర్టిఫై చేస్తే ఆన్లైన్లో ఉంటే ఆ సదరన్ క్యాంప్కు పోయినట్టయితే సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీరు గవర్నమెంట్కి పంపేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరికి కూడా మనం దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలని తెలియజేస్తూ మంచి కార్యక్రమం, మాకు ఇష్టమైన కార్యక్రమం. ఇది దాదాపు 2-3 నెలల క్రితం ఈ పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉండే. కరోనా ఎఫెక్ట్ వల్ల మనం ఈ గ్యాదరింగ్స్ కూడా అలౌ చేసుకోవడం లేదు. ఈరోజు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండే. వాస్తవంగా మనం ఓ వారం రోజుల క్రితం అనుకున్న డేట్ ఇది. ఆ రోజు కొద్దిగా వర్షాలు లేవు, కానీ కంటిన్యూ వర్షాలు పడడం వల్ల ఇక మళ్ళీ పెట్టి దీన్ని క్యాన్సల్ చేయలేమనే ఉద్దేశంతో దీన్ని ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈరోజు సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ పొందిన వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు, అదేవిధంగా మరి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు నరేష్ గారు, హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి